అందరికీ నమస్తే. తదుపరి చిన్న సమాచార వీడియోకి స్వాగతం. ముఖ్యంగా ఈ చిన్న సమాచారం ఏమి ఇవ్వాలనుకుంటున్నా అంటే నేను చెప్పాలంటే చాలా ఉంది, కానీ కొద్ది మాత్రం చెప్తున్నా. జ్ఞాపకం వచ్చిన మటుకు ఇందాక వచ్చిన ఆలోచన మేరకు ఇప్పుడు మైక్ పెట్టుకొని చేస్తున్న రికార్డు బహుశా అవుతుందో లేదో నాకు తెలియదండి. అయితే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు తప్పు అవ్వకపోతే మన్నించమని వేడుకుంటూ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మనకు మెయిన్గా నాకు స్వామివారు ఎన్నో ఇచ్చుకుంటూ వస్తున్నారు, మా ద్వారా ఇతరులకు అని చెప్పాను నేను. దాంట్లో భాగంగా అద్భుతాల్లో భాగంగా సమాచార సందేశాల్లో భాగంగా ఏడుకొండల వాణి గురించి చెప్పాలని కొంతమంది అడగడం జరిగిందని తెలియజేశాను ఇంతకుముందు. అదే మేరకు ఈ వీడియో జ్ఞాపకం వచ్చి నేను చేస్తున్నానండి. ఇప్పుడు ఏమనగా ముఖ్యంగా 7 కొండలు అంటే ఒక్కొక్క కొండకు ఒక ప్రత్యేకత ఉంది. దాంట్లో పేర్లో నుండి 7 అనేది అంటే ఈ 7కు చాలా ప్రాధాన్యత ఉందని నా అభిప్రాయం. అది నా అభిప్రాయం మాత్రం. ఎందుకంటే 7 తీసుకుంటే మనకు 7 సముద్రాలు అంటారు, సప్త సముద్రాలు. పెళ్లిలో చూడండి, ముఖ్యంగా 7 అడుగులు నడవాలంటారు. అంటే ఇక్కడ 7, అక్కడ 7, అక్కడ 7. అంటే ఎన్ని ఉన్నాయి చూడండి. ఆయనకి అంతులేని లీలలు, అంత చిక్కని లీలలు అంటారు. అది వాస్తవం. అట్లనే ఆ 7 కొండల వాని గురించి 7 నెంబర్ గురించి ఎన్నైనా చెప్పవచ్చు అని ఉదాహరణ చెప్పుకుంటూ పోతున్నాను మీకు. ఇట్లా ఎన్నైనా చెప్పవచ్చు. దాంట్లో చిన్న వీడియో కాబట్టి కొద్దిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను నా వంతుగా. ఇందాక వచ్చిన ఆలోచన మేరకు 7 సముద్రాలు, 7 అడుగులు, 7 కొండలు, అట్లనే సప్త మహర్షులు అన్నారు. మీరు చూడండి, ఆకాశంలో మనకు ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో మనకు తెలియదు, లెక్క పెట్టలేము. కానీ 7 నక్షత్రాలు లెక్క పెట్టవచ్చు. సప్త మహర్షులు అంటారు. దాంట్లో కూడా మన ప్రాముఖ్యత ఉంది అని మనకి ఎందరో తెలియజేశారు. నా వంతుగా నేను అది జ్ఞాపకం వచ్చి అది కూడా చెప్పడం జరుగుతుంది. ఇది 7 నెంబర్ భాగంలో సప్త ఋషులు అని. అట్లా ప్రతిదీ మనం తీసుకుంటూ పోతే 7 శనివారాల వర్తమాని మధ్య వింటున్నాను నేను కొత్తగా. కనుక దాని ప్రత్యేకత కూడా మళ్ళీ వేరే ఉంది. దాని గురించి చేయడము మా స్నేహితుడు అది ఇంతకు పెట్టడం, నేను ఆ స్టేటస్ వీడియోస్లో పంపిస్తే దానికి సమాధానం రావడము. నేను ఏంటంటే అది చేసుకొని నన్ను పిలిస్తే వారి ఇంటికి వెళ్ళి వచ్చి రావడం జరిగింది. నన్ను సన్మానించడం జరిగింది. సుమారుగా బహుశా 1 సంవత్సరం క్రితం అనుకుంటాను, నేను కరెక్ట్గా జ్ఞాపకం లేదు. అది నేను పెడితే దానికి రిప్లై ఇచ్చారు మా చెల్లెలు, చక్కగా ఇచ్చారు. కనుక మేము వెళ్ళి రావడం జరిగింది వాళ్ళ ఇంటికి. అది కూడా మీకు సమాచారం చేస్తున్నా. 7 శనివారాల వ్రతం అది చేసుకొని నన్ను పిలవడం, సత్కరించడం జరిగింది. వారికి దానికి మా స్నేహితుడికి వారి కుటుంబానికి నా ధన్యవాదాలు. మా చెల్లెలు రిప్లై ఇచ్చినందుకు ఆమెకు చక్కటి రిప్లై, ఆమెకు ధన్యవాదాలు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. ఎంతోమంది నేను వీక్షిస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ 202 వీడియోస్ ఉన్నాయి, 203వ వీడియో అది. కనుక మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నా స్వామివారం వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, యూట్యూబ్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.